ఆలోచించండి, ఒక అందమైన ప్రపంచం, అందులో ప్రాబ్లమ్స్ అనేది లేకుండా చూడ్డానికి అచ్చు మనుషుల్లానే ఉండే ఏలియన్స్ చాలా హ్యాపీగా బ్రతుకుతుంటారు. వీళ్ళకి అసూయ, కోపం అంతే ఏంటో తెలీదు. వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు అయినా కూడా టెక్నాలజీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ప్రకృతిని ప్రార్థిస్తారు. అలాంటప్పుడు వీళ్ళ గ్రహంపై ఎవరో దాడి చేసి మొత్తం సర్వనాశనం చేస్తారు. ఈ పీపుల్ వాళ్ళ ప్రిన్సెస్ చనిపోతున్నప్పుడు డెస్పరేట్ గా ఒక మెసేజ్ ని అంతరిక్షంలోకి పంపిస్తుంది. ఈ ప్లానెట్ కి ఏమైంది మరియు తన మెసేజ్ ఏంటి? 2017లో రిలీజ్ అయిన వెలేరియన్ అండ్ ద సిటీ ఆఫ్ 1000 ప్లానెట్స్ సినిమా మిమ్మల్ని ఆల్ఫా అనే ఒక పెద్ద స్పేస్ స్టేషన్ కి తీసుకువెళ్తుంది. చిన్నగా స్టార్ట్ అయి సంవత్సరాలుగా పెరిగి విశ్వం నుంచి వచ్చిన ప్రాణులతో ఒక పెద్ద సిటీగా మారింది. ఇందులో వేల గ్రహాలకి చెందిన లక్షల ఏలియన్స్ బ్రతుకుతుంటారు. వెలేరియన్ మరియు లారెలిన్ అనే ఇద్దరు స్పెషల్ ఏజెంట్స్ ఆల్ఫా కోర్ కి ఒక మిషన్ మీద వెళ్తారు. వాళ్ళు ఈ స్పేస్ స్టేషన్ ని పూర్తిగా నాశనం చేయగలిగే ఒక ప్రాబ్లం ని ఎదుర్కోవాలి. అంతరించిపోయిన పర్ల్ అనే ఏలియన్ స్పీషీస్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారంట. ముందుగా వీళ్ళు కన్వర్టర్ అనే ఒక క్రియేచర్ ని కాపాడుతారు. ఇది ఈ యూనివర్స్ లో ఎటువంటి ఆబ్జెక్ట్ నైనా కాపీ చేసి మల్టిప్లై చేయగలదు. తర్వాత వీళ్ళు ఆల్ఫాలో ఉన్న చాలా స్ట్రేంజ్ ఇంకా అద్భుతమైన చోట్ల ప్రయాణించి క్లూస్ వెతుకుతారు. వాళ్ళు ఎన్నో రకాల ఏలియన్ స్పీషీస్ తో ఎదురుపడతారు, ఫ్రెండ్షిప్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ లో చాలా విషయాల్ని కనిపెడతారు. అండ్ అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది ప్రాబ్లం కేవలం బయట నుంచి వచ్చేది కాదు, లోపల కూడా ఎన్నో కాన్స్పిరసీస్ జరుగుతున్నాయని. ఆల్ఫాలో ఉన్న హై ర్యాంకింగ్ ఆఫీసర్స్ తో లింక్ మరియు అంతరించిపోయిన స్పీషీస్ తిరిగొచ్చాయన్న కారణంకి అనుకున్న అసలు నిజం. వీటన్నిటిని ఇద్దరు స్పెషల్ ఏజెంట్స్ కనిపెడతారు. వీళ్ళది ఒక వైల్డ్ జర్నీ. సిటీ ఆఫ్ 1000 ప్లానెట్స్ లో ఉన్న మిస్టరీస్ ని వీళ్ళు ఎలా సాల్వ్ చేస్తారనేదే ఈ సినిమా కథ. ఈ సినిమా పూర్తి వీడియో ఎక్స్ప్లెనేషన్ కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి, చూడని వాళ్ళు చూడండి.